హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు శ్రీలు ఫుడ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి 2 స్టెప్స్ పైనాపిల్ కూల్ కేక్. అచ్చం బేకరీలో వచ్చినట్టే వచ్చిందండి, ఇంకా అంతకంటే బాగా అని చెప్పొచ్చు. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. సో నేను చెప్పిన టిప్స్ తోటి, నేను చెప్పిన కొలతలతోటి తయారు చేసుకొని చూడండి. డెఫినెట్గా చాలా చాలా బాగా కుదురుతుంది. చూశారు కదా ఎంత జ్యూసీగా ఉందో, నోట్లో వేసుకోగానే కరిగిపోయేటట్టుందండి. సో మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి, నేను టిప్స్ చెప్తూ ఉంటాను. పర్ఫెక్ట్గా వస్తుంది, ట్రై చేయండి. ఇంట్లోనే కేక్ చేసుకొని ఏ సెలబ్రేషన్స్ అయినా చేసుకోవచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇప్పుడు ముందుగా ఇలా 2 స్టెప్స్ కోసం కొంచెం పెద్ద సైజు, దానికంటే కొంచెం చిన్న సైజు కేక్ మాల్స్ తీసుకోవాలి. సో ఇక్కడ నేను తాలింపు గింజల డబ్బా ఉంటుంది కదా, అది తీసుకున్నాను. ఇంకొకటి కేక్ మాల్ తీసుకున్నాను. వీటిని ఇప్పుడు ముందుగా ఆయిల్ గ్రీస్ చేసి ఇలా అప్లై చేసుకొని మొత్తం గిన్నెకి బటర్ పేపర్ని ఫిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు రెండో బౌల్కి కూడా ఇలా ఆయిల్ అప్లై చేసుకొని బటర్ పేపర్ ఫిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను 2 బౌల్స్కి కూడా కరెక్ట్ ఇంగ్రీడియంట్స్ చెప్తాను, కరెక్ట్ కొలతలతోటి. ముందుగా నేను పెద్ద బౌల్లో కేక్ బ్యాటర్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. దానికి నేను 3 కోడిగుడ్లు తీసుకున్నానండి, 3 ఎగ్స్ తీసుకున్నాను. సో ముందుగా లోపల ఎల్లో ఉంటుంది కదా, అది సపరేట్ చేసుకొని ఓన్లీ ఎగ్ వైట్ తీసుకొని ఇలా బ్లెండర్ తోటి మంచిగా నురకగా వచ్చే వరకు బ్లెండ్ చేసుకోవాలి. అంతా ఒకేసారి వేసుకొని బ్లెండ్ చేసుకోవచ్చుగా అనుకోవచ్చండి, బట్ ఇలా చేస్తే కరెక్ట్గా వస్తుంది, కేక్ ఫ్లఫీగా వస్తుంది. సో ట్రై చేయండి. ఇప్పుడు ఆ ఎల్లో కూడా వేసుకొని మంచిగా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్ షుగర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. షుగర్ని మిక్సీ చేసి తీసుకోవాలి. ఇది బయటికి చిల్లకుండా పౌడర్ ముందు స్పాచులాతో కలుపుకొని తర్వాత బ్లెండర్ తోటి షుగర్ అంతా కరిగిపోయే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/4 అన్ఫ్లేవర్డ్ ఆయిల్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. అలా యాడ్ చేసుకొని మరొకసారి బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు మైదా తీసుకోవాలి. 1 కప్పు షుగర్ పౌడర్కి 1 కప్పు మైదా ఇలా జల్లించుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. 1/2 స్పూన్ బేకింగ్ సోడా ఇలా జల్లించుకొని ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ అండ్ హోల్డ్ మెథడ్లో బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ఒక రౌండ్ చుట్టేసి మధ్యలో కట్ చేసి మళ్ళీ అలా కలుపుతూ ఉండాలి. దీన్ని కట్ అండ్ హోల్డ్ మెథడ్ అంటారండి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను. దీనివల్ల ఎగ్స్ అనేవి స్మెల్ రాదు. ఒకవేళ మీకు బ్యాటర్ అనేది కొంచెం గట్టిగా అనిపిస్తే 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల మిల్క్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఈ కేక్ మౌల్స్లోకి పోసేసుకోవాలి బ్యాటర్ని అంతా కూడా. ఇలా కేక్ బ్యాటర్ ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒక టూత్ పిక్ తోటి ఇలా మిక్స్ చేసుకోవాలి. దీనివల్ల ఎయిర్ బబుల్స్ అనేవి పోతాయి. లేదంటే ఇలా ట్యాప్ కూడా చేసుకోవచ్చు. ఈ ఎయిర్ బబుల్స్ పోతే మంచిగా వస్తుంది కేక్ అనేది. ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని అందులో స్టాండ్ పెట్టి ప్రీ హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ని ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చేసుకొని చిన్న మంట మీద 30 to 40 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇది బేక్ అయ్యేలోపు ఇప్పుడు మనం రెండో కేక్ కోసం బ్యాటర్ రెడీ చేసుకున్నాము. దీనికోసం నేను 2 ఎగ్స్ తీసుకున్నాను. ఇందాక 3 ఎగ్స్ తీసుకున్నాం కదా, ఇప్పుడు 2 ఎగ్స్ తీసుకున్నాను. సేమ్ అదే ప్రాసెస్లో మంచిగా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఇందాక 1/4 తీసుకున్నాం కదా, దానికంటే కొంచెం తక్కువ 2 ఎగ్సే కాబట్టి కొంచెం తక్కువ అన్ఫ్లేవర్డ్ ఆయిల్ తీసుకొని మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు షుగర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇంతవరకు తీసుకున్నానండి, ఇందాక నిండుగా తీసుకున్నాం కదా. సో దీనికి కొలత ప్రకారమే మైదాపిండి కూడా యాడ్ చేసుకోవాలి. ఎంతైతే షుగర్ పౌడర్ తీసుకుంటున్నామో అంతే మైదాపిండి యాడ్ చేసుకోవాలి. సో అంతే మైదాపిండి యాడ్ చేసుకొని జల్లించుకోవాలి. 1 టేబుల్ స్పూన్కి కొంచెం తక్కువ బేకింగ్ పౌడర్ అండ్ 1/2 టేబుల్ స్పూన్ కొంచెం తక్కువ బేకింగ్ సోడా తీసుకొని కొంచెం వెనీలా ఎసెన్స్ యాడ్ చేసుకొని అదే కంటెంట్ హోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలి బ్యాటర్ని. ఇలా ట్యాప్ చేసుకొని టూత్పిక్ తోటి మిక్స్ చేసుకోవాలి. అప్పుడు బబుల్స్ ఏమన్నా ఉంటే పోయి మంచిగా ప్లఫీగా వస్తుంది కేక్. ఇప్పుడు ఇలా ఇసుక తీసుకొని హీట్ అయిన తర్వాత ఈ కేక్ తయారు చేసే బౌల్ అండి, పాతకాలం నాటిది. సో ఇది కూడా హీట్ అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి మనం రెడీ చేసుకున్న బ్యాటర్ని ట్రాన్స్ఫర్ చేసుకొని మంచిగా చిన్న ఫ్లేమ్ మీద 30 నుంచి 40 నిమిషాలు బేక్ అవ్వనివ్వాలి. బౌల్ని కవర్ చేస్తూ టిష్యూ పేపర్ పెట్టేసుకొని బేక్ అవ్వనివ్వాలి. చూస్తున్నారు కదా, 2 కేకులు రెడీ అయిపోతున్నాయి. ముందుగా ఇది పెట్టేసాం కాబట్టి రెడీ అయిందా లేదా చూద్దాం. ఇలా టూత్పిక్ తీసుకొని లేదా నైఫ్ తీసుకొని ఇలా గుచ్చి చూసినప్పుడు మంచిగా ప్లెయిన్గా బ్యాటర్ అనేది అంటకుండా వస్తే కేక్ రెడీ అయిపోయినట్టే. దీన్ని తీసి పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు కూల్ కేక్లోకి షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందాము. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కూల్ కేక్కి. సో ఇలా బాయిల్ అవుతున్నప్పుడు వాటర్ పైనాపిల్ పీసెస్ వేసి బాగా మరగనివ్వాలి. ఈ పైనాపిల్ ఫ్లేవర్ అంతా కూడా వాటర్లోకి వెళ్ళే విధంగా మంచిగా ఉడకనివ్వాలి పైనాపిల్స్. సో చూస్తున్నారు కదా, మంచిగా ఉడికింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బౌల్ని పక్కకు పెట్టేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా 2 స్పూన్ల షుగర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. చిన్న స్పూన్తో అయితే 3 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోండి. సో ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి, చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇంకొక కేక్ కూడా రెడీ అయిపోయింది. చూసారా, పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. సో దీన్ని కూడా పక్కన పెట్టేసుకొని చల్లారనివ్వాలి. కేక్ ఇలా చల్లారిన తర్వాత ఎడ్జెస్ కట్ చేసుకొని కేక్ని రివర్స్లో వేసుకొని ఒక ప్లేట్ మీద ట్యాప్ చేస్తే కేక్ అనేది మంచిగా ఊడి వచ్చేస్తుంది. సో చూసారు కదా, అస్సలు మాడలేదు, పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. సో ప్లఫీగా కూడా వచ్చింది. ఇంకొక కేక్ కూడా ఇలానే రెడీ చేసుకుందాం. ఇప్పుడు పైనాపిల్ సిరప్ ఉంది కదా, అందులో నుంచి ఈ పీసెస్ తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం విప్పింగ్ క్రీమ్ని రెడీ చేసుకుందాం. ఈ కంపెనీది చాలా బాగుందండి, చాలా ఈజీ కూడా ప్రిపరేషన్. అదే మనం బటర్తో ప్రిపేర్ చేసుకుంటే విప్పింగ్ క్రీమ్ కూల్ కేక్ ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు అది క్రీమ్ అనేది గట్టిగా అవుతుంది. సో ఇది మాత్రం అలా కాలేదు, చాలా టేస్టీగా కూడా ఉంది. సో ఇది 100 గ్రామ్స్ తీసుకున్నాను. ఇలా కూల్ వాటర్లో పెట్టేసి 100 గ్రామ్స్కి 100 ml సరిపోతాయి వాటర్. కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇలా బ్లెండ్ చేసుకోవాలి. సో క్రీమీ టెక్స్చర్ వచ్చే విధంగా బ్లెండ్ చేసుకోవాలి. ఒకవేళ వాటర్ ఇంకొంచెం కావాలి అనిపిస్తే లైట్గా కొంచెంగానే యాడ్ చేసుకోవాలి, ఎక్కువగా మాత్రం ఒకేసారి పోయకూడదు. సో చూస్తున్నారు కదా, రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం డబుల్ స్టెప్ చేస్తున్నాం కాబట్టి అది సరిపోదు. సో ఇంకొక 100 గ్రామ్స్ యాడ్ చేస్తున్నాను. దీనికి కూడా అదే విధంగా కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకోవాలి.
ఇప్పుడు మనం కేక్ డెకరేట్ చేసుకుందాం. ఇలా కేక్ బేస్ బోర్డ్ ఒకటి తీసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న కేక్స్ని తీసుకోవాలి. ఇప్పుడు ఒక థ్రెడ్ సహాయంతో కానీ లేదంటే నైఫ్తో కానీ ఇలా ఎడ్జెస్ అనేవి కట్ చేసుకోవాలి రెండు వైపులా. ఇప్పుడు ఈ కేక్ని మీరు 2 లేయర్స్గా చేయాలనుకుంటున్నారా, 3 లేయర్స్గా చేయాలనుకుంటున్నారా, ఆ లేయర్స్ వైజ్ మీరు కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 లేయర్స్ తీసుకున్నాను. సో చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. లోపట ఇలా రావాలండి ఫ్లఫీగా, అలాంటప్పుడే మీకు కూల్ కేక్ పర్ఫెక్ట్గా వస్తుంది. సో రెండో కేక్ కూడా అలానే ప్రిపేర్ చేసుకుందాం. సో ఈ కేక్ని కూడా ఇలా కట్ చేసుకోవాలి. ఈ కేక్ వచ్చేసి నేను 3 లేయర్స్ వైజ్ తీసుకున్నాను. ఇలా వీలు లేకపోతే ఒక బౌల్ అయినా బోర్లించి దాని మీద పెట్టేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ బేస్ మీద కొంచెం వైపింగ్ క్రీమ్ అప్లై చేసి మనం లేయర్స్గా కట్ చేసుకున్న కేక్ని స్టెప్ బై స్టెప్ డెకరేట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పైనాపిల్ సిరప్ని అప్లై చేయాలి. ఇలా బ్రష్ తోటి కంటే కూడా హ్యాండ్ తోటి అప్లై చేస్తే చాలా తొందరగా అయిపోతుంది. ఇప్పుడు ఈ సిరప్ తర్వాత మరొక లేయర్ వైపింగ్ క్రీమ్ యాడ్ చేసుకోవాలి. ఇది మీకు ఇష్టమైతే కొంచెం ఎక్కువగా అప్లై చేసుకోవచ్చు. నేను నార్మల్గా యాడ్ చేస్తున్నాను. ఈ కూల్ కేక్స్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఆ షుగర్ సిరపే అండి. సో కరెక్ట్గా యాడ్ చేసుకోవాలి షుగర్ సిరప్. అప్పుడే కూల్ కేక్ అనేది జ్యూసీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయే విధంగా వస్తుంది. ఇక్కడ చూపిస్తున్న విధంగా మీరు లేయర్ వైజ్ వాటర్ క్రీము అప్లై చేసుకుంటూ కేక్ని డెకరేట్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మనం మంచిగా ఉడకబెట్టుకున్న పైనాపిల్ పీసెస్ యాడ్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది టేస్ట్ అనేది. ఈ కేక్ డెకరేషన్ కాంబో ప్యాక్ కూడా త్వరలో వీడియో అప్లోడ్ చేసి ఆ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీకు ఎవరికైనా ఈ కాంబో ప్యాక్ కావాలంటే విజిట్ చేసి మీరు పర్చేస్ చేయొచ్చు. ఇప్పుడు కేక్ డెకరేషన్ కోసం ఈ విప్పింగ్ క్రీమ్లో కొంచెం కలర్ యాడ్ చేస్తున్నాను. మీరు ఏ కలర్ అయినా సరే తీసుకోవచ్చు, ఫుడ్ కలర్.
సో నేను ఆరెంజ్ కలర్ తీసుకున్నాను. ఇలా మంచిగా మిక్స్ చేసిన తర్వాత ఈ కలర్ విప్పింగ్ క్రీమ్ని డిజైన్ కోన్లోకి తీసుకొని ఇలా డిజైన్ వేసేసుకోవడమే మీకు నచ్చినట్టుగా. మీకు విప్పింగ్ క్రీమ్ అనేది కరెక్ట్ కన్సిస్టెన్సీలో రాకపోతే ఈ డిజైన్ అనేది రాదు. లూజ్గా అయితే మీకు ఫ్లవర్స్ వేయడానికి డిజైన్ రాదు. సో నేను చెప్పిన విధంగా ట్రై చేసి ప్రిపేర్ చేసుకోండి. మీకు ఈ విప్పింగ్ క్రీమ్ లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. సో ప్లీజ్ గో త్రూ దట్. ఇప్పుడు ఫైనల్గా దీని మీద మల్టీ కలర్ స్ప్రింకిల్స్ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది కేక్ అనేది. సో ఈ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది అండ్ నచ్చిందనే అనుకుంటున్నాను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ క్లిక్ ద లైక్ బటన్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో చూస్తున్నారు కదా, చాలా జ్యూసీగా అండ్ నోట్లో వేస్తే కరిగిపోయే విధంగా రెడీ అయిపోయింది కూల్ కేక్. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కేక్ అనేది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. అంటిల్ దెన్ బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.